ఏపీ లిక్కర్ స్కామ్పై పార్లమెంట్లో జరిగిన రచ్చకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో మాట్లాడిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఏపీలో గత 5 ఏళ్లలో జరిగిన మద్యం కుంభకోణం అంశాన్ని ప్రస్తావించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు 1700 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు వసూలు చేశాయన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో లిక్కర్ పేరిట అంతకు మించి వసూళ్లు జరిగాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగిందని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. అందులో 18,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని, ఆయన మరో 4,000 కోట్లను బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు ఆరోపించారు. ఇందులో హైదరాబాద్కు చెందిన ఓ మౌలిక వసతుల కంపెనీ పేరుతో ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు దుబాయ్కి తరలించారని ధ్వజమెత్తారు. మరో 1,000 కోట్లు ఆఫ్రికా దేశాలకు తరలించారని తెలిపారు. సినిమాలకు ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలోనూ అదే శైలి కొనసాగిందని ఆయన వివరించారు. ప్రొడక్షన్ స్థాయిలో ఏపీలో ఉన్న మొత్తం 20 నుంచి 25 డిస్టిలరీలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. 26 కొత్త కంపెనీలను ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా వినిపించని, కనిపించని కొత్త బ్రాండ్లను తయారు చేయించారు. నూతన బ్రాండ్లను తయారు చేయగానే వాటిని ఎలా పంపిణీ చేశారో తెలుసా? కొత్త బ్రాండ్లను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఇచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే దుకాణాల్లో విక్రయించారు. అన్ని నగదుల లావాదేవీలే చేశారు అని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. మొత్తం 99,000 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగితే 650 కోట్లు మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిగాయని లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఇందులో 18,000 కోట్లు దుర్వినియోగమైనట్లు ఆరోపించారు. వాటితో పాటు 4,000 కోట్లు బినామీ లావాదేవీల ద్వారా దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించినట్టు చెప్పారు. 2,000 కోట్లను ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి దుబాయ్కి తరలించారని పేర్కొన్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ వల్లే రాజ్యసభలో ఓ ఎంపీకి 4 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశారని ఆయన శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఏపీలో మద్యం కుంభకోణంపై ఈడీతో దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే కేంద్ర పెద్దలు మాత్రం ఈ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నట్లు సమాచారం ఉంది. ఏపీలో లేని లిక్కర్ స్కామ్ పేరు చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్ను అరెస్టు చేయాలని చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గతంలో తనను బెదిరిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారని, ఇప్పుడు ఆయన్ను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు తీసుకున్నారన్నారు. అమాయకుల పేర్లు చెప్పి ఏదో ఒక రకంగా జగన్ను ముద్దాయిని చేయాలని చూస్తున్నారన్నారు. ఏదో ఒక రకంగా జగన్ను అరెస్టు చేయాలనే ఉద్దేశమే వారిలో కనిపిస్తోందన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ గూటికి చేరి చిలక పలుకులు పలుకుతున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీ పేరు లేకపోయినా ఎవరి పేరు మీద మీరు పెట్టుబడులు పెట్టారో మీ అంతరాత్మను తెలుసన్నారు. తప్పుడు వాంగ్మూలాలతో కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జంకేది లేదన్నారు నాని. చిలక పలుకులు పలుకుతున్న శ్రీకృష్ణదేవరాయలు స్కిల్ స్కామ్లో చంద్రబాబుకి ఇచ్చిన ఈడీ, ఐటీ నోటీసులపై కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. ఏపీలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు ఏం తప్పులు జరిగాయని మీరు అనుకుంటున్నారు? ఆ సమయంలో మీరు వైసీపీలో ఉన్నారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? గతంలో డిస్టిలరీలకు చెల్లించిన రేట్ ఎంత, ఇప్పుడు చెల్లిస్తున్న రేట్ ఎంత అంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలపై ప్రశ్నల వర్షం కురిపించారు పేర్ని నాని. ఇవాళ మద్యం షాపులను వచ్చిన వారి దగ్గర నుంచి బెదిరించి లోపరుచుకున్నారని ఆరోపించారు ఆయన. ఎమ్మెల్యేల నుంచి సీఎం వరకు దండుకుంటున్నారన్నారు. ఆఖరికి గీతా కార్మికులకు ఇచ్చిన షాపులు కూడా బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు. మీ సీఎం చంద్రబాబుకి ఇచ్చిన ఐటీ నోటీసులపై కూడా మాట్లాడాలి. ఈడీ నోటీసు గత సగంలో ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలి. చంద్రబాబు పిఏ శ్రీనివాస్ లీలలు కూడా అడగండి. స్కిల్ స్కామ్ స్టార్ట్ అవ్వగానే ఆయన ఏమైపోయారు, అప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడగాలని సూచించారు మాజీ మంత్రి పేర్ని నాని.